హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీసా కిచెన్. ఈరోజు మన వీసా కిచెన్లో ఇడ్లీ పిండితో టేస్టీగా కరకరలాడే పునుకుల్ని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి కదా. జనరల్గా మనం ఇడ్లీ కోసం పిండి రుబ్బుకున్నప్పుడు 2 రోజుల తర్వాత కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది, అలాగే పులిసిపోతూ ఉంటుంది కదా. అలాంటి ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా ఈ పునుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ పిండి పునుకుల్ని ప్రిపేర్ చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు వరకు కాస్త గట్టిగా ఉన్న ఇడ్లీ పిండి, 3/4 కప్పు వరకు మైదా, 3/4 కప్పు వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మంచి టేస్ట్ కోసం 1 చిన్న కప్పు వరకు పెరుగును కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పునుకుల్లో స్పైసీనెస్ కోసం 5-6 పచ్చిమిర్చిని తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఉల్లిపాయను తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మనకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా తీసుకుని లైట్గా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 1 ఇంచు సైజులో ఉండే అల్లాన్ని కూడా తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం తీసుకున్న ఇడ్లీ పిండి, బియ్యం పిండి, అలాగే మైదా పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి వల్ల పునుకులకి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే ఇందులోకి ముందుగా తీసుకున్న జీలకర్ర, పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పిండి కొంచెం పుల్లగా ఉన్నట్లయితే నార్మల్ పెరుగు యూస్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా పిండి కాస్త నార్మల్గా ఉంది అనిపిస్తే కొంచెం పుల్ల పెరుగుని యూస్ చేసుకుంటే పునుగులు అనేవి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం తురుము అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. కానీ అల్లం తురుము యాడ్ చేయడం వల్ల పునుగులు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఇన్స్టెంట్గా పునుకుల్ని వేస్తున్నాం కాబట్టి గట్టిగా రాకుండా కొంచెం గుల్లగా రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది కాస్త గట్టిగా ఉంటుంది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ పలుచుగా అయిపోకుండా కొంచెం గట్టిగా పునుకులు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకుని పిండిని నానబెట్టుకోవాలి. పావు గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ పునుగుల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి. మరీ ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఆయిల్లో కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేసుకుంటే మనకి పునుకులు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. కాబట్టి ఇలా పునుకులను వేసుకుని వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత వెనకకు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు 2 సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని పునుకుల్లాగా వేసుకుని 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడం కోసం ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పునుకుల్ని వేడివేడిగా డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఏదైనా పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈసారి మీరు కూడా ఈ విధంగా ఇడ్లీ పిండితో పునుకుల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.